వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు ఉన్నాయని మీకు తెలుసండి. అయితే పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్కి కూడా ఏపీపీఎస్సీ నిర్వహించేది ఒకే రకమైనటువంటి జనరల్ స్టడీస్. అందుకని మీరు గ్రూప్ 2 తీసుకున్నా, గ్రూప్ 1 తీసుకున్నా ఎస్విఆర్ అకాడమీలో మీరు పేపర్ 2 తీసుకుంటే ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ కూడా రాసేయచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే ఎస్విఆర్ అకాడమీ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీరు ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2 తీసుకొని ఉంటే పేపర్ 2 తీసుకోండి, చాలా ఈజీ అయిపోతుంది. పేపర్ 2 మీకు 1700 రూపీస్కి వస్తుంది. ఇది మీకు చాలా ఈజీ అయిపోతుంది. మీరు ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి పేపర్ 2 ఒక్కటి తీసుకుంటే పేపర్ 1 జిఎస్ మొత్తం కూడా మీరు గ్రూప్ 2, గ్రూప్ 1లో కవర్ అయిపోతుంది. ఓకేనండి. అంతేగాని వీళ్ళు ప్రత్యేకంగా మీరు ఫుల్ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేమ్ ఉంటుంది జనరల్ స్టడీస్ అనేది. అండ్ ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేపర్ 2 అనేది కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి చాలా డీటెయిల్డ్గా మీకు ఉంటుంది. పైన వీడియో క్లాస్ ఉంటుంది, కింద స్టడీ మెటీరియల్ ఉంటుంది. బోత్ తెలుగు ఇంగ్లీష్లో కూడా మీకు స్టడీ మెటీరియల్ చార్ట్ ఉంటుందండి. ఇది నేను చాలా డీటెయిల్డ్గా ఇచ్చాను. అంటే ఒక చార్ట్ ఫామ్లో ఇవ్వటం జరిగిందండి, ఒక ట్రీ చార్ట్ ఫామ్లో ఇవ్వటం జరిగింది. మీకు చక్కగా క్లారిఫై అవుతుంది. అంటే ఓన్లీ స్టడీ మెటీరియల్ చదివితే కుదరదండి. మీరు వీడియో క్లాస్ చూసి స్టడీ మెటీరియల్ చదివితేనే మీకు అర్థమవుతుంది. అది మీరు గమనించాలి ఎప్పుడు కూడా. అంతేగాని నేను చదువుకుంటూ పోతాను అంటే స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని అసలు ఎస్విఆర్ అకాడమీ కోర్స్ కొనమాకండి. మీరు ఎస్విఆర్ అకాడమీ కోర్స్ ఎప్పుడు కొనాలి? మీరు వీడియో క్లాస్ చూసి స్టడీ మెటీరియల్ చదివితేటట్టు అయితేనే కొనండి, లేకపోతే ఉపయోగం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇంత కఠినంగా నేను వీడియో క్లాస్ చెప్పేటప్పుడు వింటేనే మీకు ఎక్కువ అనుభవం వస్తుంది అండ్ పరీక్షను ఎలా ఎదుర్కోవాలో అర్థమవుతుందండి. అంతేగాని స్టడీ మెటీరియల్ నువ్వు చదువుకునేటట్లయితే గురువు ఎందుకండి, ఉపాధ్యాయుడు ఎందుకు, ఉపయోగం లేదు కదా. మేము దాన్ని అనాలసిస్ చేసి కంప్లీట్ డీప్గా చదువుకొని ఆ ఎక్స్పర్ట్ అయ్యి దాంట్లో మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం మీకు. ఓకేనండి. అది ఎప్పుడు కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా వెళ్తూ ఉండండి. ఓకేనండి. ఆల్రెడీ మీరు జిఎస్కి మీరు అదర్ గ్రూప్ 1, గ్రూప్ 2 కనుక లేదా అదర్ ఎగ్జామ్స్కి కనుక పర్చేస్ చేస్తుంటే ఎస్విఆర్ అకాడమీలో జస్ట్ గో త్రూ పేపర్ 2 ఒకటి పర్చేస్ చేసుకోండి, చక్కగా చదవండి. పేపర్ 2ని రోజుకు 1 గంట 2 గంటలు పెట్టుకొని జిఎస్ మీరు గ్రూప్ 2కి, గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వండి సైమల్టేనియస్గా. ఈ ఎగ్జామ్స్ కూడా మీరు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇది స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్. అంటే అదర్ జాబ్స్ మీద కూడా మీరు కాలు పెట్టాలి అంటే అది కూడా చూసుకొని జాగ్రత్తగా పెట్టడం అనేది ముఖ్యమైన విషయం అన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.